ఆర్ సెటప్ ఇస్ రెడీ. ఇప్పుడు ఫ్లో ఏంటంటే బేసిక్ గా చైర్మన్ గారు ఫస్ట్ ఒక పదం చెప్తారు. ఆ పదం విన్న వెంటనే పరిగెత్తుకుంటూ మీరు వచ్చి ఎవరైతే బజర్ నొక్కుతారో వాళ్ళకి అవకాశం 5 సెకండ్ల లోపల ఆ వస్తువుతో ఏం చేయొచ్చు అనేది చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే ఏం జరుగుతుంది చైర్మన్ గారు? ఇప్పుడు బజర్ కొట్టి రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఆపోజిట్ టీమ్ లో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. రాంగ్ ఆన్సర్ చెప్తే ఆటోమేటిక్ వాళ్ళ టీం అందరికి పనిష్మెంట్ ఉంటుంది. ఓకే, అటు నుంచి రాజు, ఇటు నుంచి భాస్కర్. సో yes చైర్మన్ గారు మీరు ఫస్ట్ ఇస్తున్న టాపిక్ బ్లేడ్. గీసుకోవచ్చు, 3 చెక్కుకోవచ్చు, 2 గీసుకోవచ్చు, ఏంటి ఏంటి గడ్డం గీక్కోవచ్చు, ఓకే గుండు కొట్టుకోవచ్చు. 2 ఒకటే కదా. మేము ఓడిపోయాం పంపించి చెప్పేది మొత్తం మీరు ఓడిపోయాం. పనిష్మెంట్ ఏంటనంటే భాస్కర్ చేశాడు కాబట్టి పనిష్మెంట్ నీకుండదు నాన్న. ఆ ఇద్దరిలో ఎవరికైనా ఉంటుంది. చైర్మన్ గారు మీరు డిసైడ్ చేయండి, సద్దాంకి ఇద్దామా హరికి ఇద్దామా పనిష్మెంట్? హరికిద్దాం. ఈ పనిష్మెంట్ ఏంటంటే ఇప్పుడు నీకు బ్లైండ్ ఫోల్డ్ చేయడం జరుగుతుంది. బ్లైండ్ ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇక్కడ మిగతా 5 స్టాక్స్ అందరూ అక్కడ ఉన్న బ్యాట్స్ తో కర్రలతో వాటితో వీటితో నిన్ను కొడతారు. ఎవరు కరెక్ట్ గా కొట్టారు అనేది పేరు నువ్వు కనుక చెప్పేస్తే అది అక్కడితో ఆపేస్తాం. పేరు కరెక్ట్ గా చెప్పకపోతే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నువ్వు గెస్ట్ చేస్తే ఆగిపోద్ది, పక్కన అందిస్తే వాళ్ళు వస్తారు. Your time starts now. ఎంత సున్నితం కొట్టారంటే నా మీద అంత తక్కువ కోపం రోహిణి గారికి ఉంటది. రోహిణి గారు కంటిన్యూ. అమ్మో రాజుగారు, యాదం రాజు. రాంగ్ ఆన్సర్. కంటిన్యూ. అమ్మో భాస్కర్ రవి. రైట్ ఆన్సర్. ఆ టీంలో వాళ్ళే ఓడిపోయారు కదా, ఓడిపోయిన వచ్చి కొట్టకూడదు. అన్యాయంగా కొట్టాడు, కొట్టినందుకు డబుల్ పనిష్మెంట్. ఇప్పుడు 1 by 1 వెళ్ళండి. ఇంత గట్టి కొట్టి రాజన్న. రాంగ్. నెక్స్ట్. ఎవరు? అవినాష్ అన్న. రాంగ్ ఆన్సర్. ఎవరు? శివక అంటున్నా. రోహిణక్క. చైర్మన్ గారు తేజ చెప్తాడు. సో తేజ, అవినాష్ అండ్ సద్దాం కి మీరు ఇస్తున్న వస్తువు రోప్. ఎక్కుదాం, 5 చుట్టుదాం, 4 అల్లుకుంటాం, 2 1 లాస్ట్ ఏంటి? అల్లుదాం. రోప్లు అల్లుతారు ఎవరన్నా? తాడుతోటి మనం చేసేటువంటి పనులు చెప్పాలి. ఎదురుగా అల్లుదాం, చుడతాం. చుట్టడం పని కాదు. ఓకే సార్, పనిష్మెంట్ మాది టీం పనిష్మెంట్. ఓకే మరి సద్దాం పనిష్మెంట్ వేసుకో గ్లాస్. స్టాక్స్ ఆర్ రెడీ. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. హరి హరి కదా. రాజుగాడు పతలాగున్నదిరా పాయింట్. రాజుగాడు కొట్టురి. రాజుగాడు రోహిణి అండ్ హరికి మీరు ఇస్తున్న వస్తువు హ్యామర్. గురికాయలు కొట్టొచ్చు, మేకులు కొట్టొచ్చు, నెత్తి మీద కొట్టుకోవచ్చు కోపం వస్తే. రోహిణిని ఓడిపోయావు కాబట్టి అవినాష్ ని రాజుని పనిష్మెంట్ కి పంపించు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పచ్చిన పోతా. హరిగాడు. రాంగ్. నెక్స్ట్. ఇది భాస్కర్ గాడు. సద్దాం. స్టాక్స్ ఆర్ యు రెడీ? రెడీ. రెడీ. వస్తున్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రాజు గట్టి కొట్టరా రాజు. అరే ప్లీజ్, అరే అవినాష్ పొజిషన్. శ్రీముఖి. అబ్బో. ఓకే, ఇప్పటి నుంచి ఆట స్టార్ట్. అంటే ఏంటి ఇప్పుడు? సెట్ అప్. రెడీ.
నాకు ప్రామిస్ కనబడలే నేను జెన్యున్ చెప్పేస్తున్నాను సద్దాం ఓకే రాంగ్. నెక్స్ట్. ఇప్పుడు చెప్పు. ఇదెవరు? ఓ పని బొంద పెట్టచ్చు కదా మరి రోహిణి రాంగ్. త్రిముఖి రాంగ్. భాస్కర్ యాదమరాజు త్రిముఖి ఏ గ్యాప్ ఇచ్చి కొట్టురా ఎవరు? అద్దాం గారు ఎవడు ఈ అమ్మాయి అమ్మాయి కూడా భాస్కర్ అండ్ రాజు. అండ్ ఫైనల్ కాంబినేషన్ వస్తువు వచ్చేసి స్టోన్, రాయి. నెత్తి వల్ల కొట్టుకుంటాం, నెత్తితోటి రాళ్ళు కొడతాం, నెత్తితోటి చింతకాయలు కొట్టుకుంటాం. పిట్టలు 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 కొడతాం. రాజు ఏమేం చెప్పావురా చెప్పు. పిట్టలు కొడతాం, పిట్టలు కొడతావు, నెత్తి కొట్టుకుంటాం, నెత్తి కొట్టుకుంటావు, మనుషులను కొడతాం, ఇల్లు కట్టుకుంటాం అలాంటివి చెప్పాల్సింది. మనుషులన్నా నెత్తన్న ఒకటేగా. అంటే ఒక దాంట్లో ఇంకొని కొడతాము మనం కొట్టుకుంటాం అని పనిష్మెంట్ అన్న తీసుకుంటారు. పనిష్మెంట్ ద పనిష్మెంట్ రెడీ. మధ్యలో మేము కూడా వచ్చి కొట్టొచ్చు, మా పేర్లు గెస్ట్ చేసిన వదిలేస్తాం. సద్దాం సద్దాం అనిల్ సార్. ఎవరు కొడుతున్నారు చెప్పరు. సద్దాం, భాస్కర్, సద్దాం, హరి, అవినాష్ అన్న. సార్ తేజ్ అన్న. అవినాష్ ఎవరు? అవినాష్ అన్న.